క్రిస్మస్ గురించి 2 మాటలు చెప్తాను. జీసస్ క్రీస్తు ఈ లోకానికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం యెహోవా తండ్రి తను ప్రవక్తల్ని ఎంతో మందిని పంపించినటువంటి పరిస్థితుల్లో ప్రవక్తల ద్వారాగా ఈ భూలోకంలో ఉన్నటువంటి జనాలను మార్చాలనే ఉద్దేశంతో ప్రవక్తలను పంపించారు. అయితే ప్రవక్తల మాటలు విన్నటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. వారి చెప్పింది ఎవరు వినకపోవడం ఒకటి, పోతే ఆ ప్రవక్తలను కూడా వాళ్ళని ఎన్నో రకాలుగా బాధ పెట్టడానికి ప్రయత్నించినటువంటి సందర్భంలో దేవుడు తను పంపినటువంటి ప్రవక్తలకి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా తను వాళ్ళని చేర్చుకోవడం జరిగింది. అప్పట్లో కూడా అడ్మినిస్ట్రేషన్ ఉండేది. రాజులు పరిపాలించారు, న్యాయాధిపతులు పరిపాలించారు. అంటే ప్రజలకి న్యాయం చెప్పడానికి న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు దేవుడు. న్యాయాధిపతులను ఏర్పాటు చేసినా, రాజుల్ని పంపించినా, ప్రవక్తలను పంపించినా కూడా ఈ జనం ఎప్పటికీ మారలేదు. అటువంటి సందర్భంలో దేవుడే మానవ రూపుడై యేసుక్రీస్తుగా ఈ లోకానికి రావడం జరిగింది. ఎందుకు? ఈ పాపుల్ని రక్షించడానికి. నరరూపం ఎత్తి ఈ లోకానికి వచ్చి ఈ నరుల్ని రక్షించాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. అందుకనే యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఏ ఒక్కరికని చెప్పలేదు. లోక రక్షకుడు, పలానా దేశానికి రక్షకుడు అని చెప్పలేదు. అంచేత ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి జీసస్ క్రీస్తు గతంలో, అంటే క్రీస్తు పుట్టకముందే ఆల్రెడీ యెషయా ప్రవక్త చెప్తాడు, ఒక శిశువు పుడతాడు, పొత్తిగుడ్డలో చుట్టబడి పశువుల తొట్టులో పరుండి పెడతారు అని ఆల్రెడీ ఎప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం చెప్పడం జరిగింది. అటువంటి క్రమంలో బైబిల్లో ఏదైతే చెప్తారో అది తప్పనిసరిగా జరుగుతుంది. మీరు క్రమం తప్పకుండా బైబిల్ చదివితే అది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఆ విధంగా పుట్టినటువంటి జీసస్ క్రీస్తు ఈ లోకంలో తను 33 సంవత్సరాలు